తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ దిశగా పని షురూ చేసింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాలు, తుది ఓటర్ల జాబితా విడుదలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. నోటిఫై చేసిన అన్ని గ్రామ పంచాయతీల్లోని ఫోటో ఓటర్ల జాబితాను తయారు చేసి ప్రచురించాలని పంచాయతీ అధికారులను ఆదేశించింది. సో లోకల్ ఫైటింగ్ లో భాగంగా మొదటి ఘట్టం రెడీ అవుతోంది. మరి పార్టీల మధ్య సవాళ్లు ఎలా ఉన్నాయి? లోకల్ సమరం చుట్టూ మ్యాటర్ హీట్ ఎక్కుతోందా? మీకు చెప్పిన ప్రతి మాట డొల్ల మాట, వీళ్ళు చెప్పిన ప్రతి హామీ డొల్ల హామీ అని మీకు అర్థమైతే తప్పకుండా స్థానిక సంస్థల్లో తగిన విధంగా తీర్పునియండి. హైదరాబాద్లో వండుకోకూరి ఊళ్ళో పోయి చూస్తే తెలుస్తుందని చెప్పిన కేటీఆర్ కనుక ఊర్లలో పోతే 3500 ఇల్లులు ఒక్కొక్క నియోజకవర్గంలో ఈరోజు సోమవారం బిల్లులు వస్తున్నాయి. కింద పునాది వేస్తే 1,00,000, గూడలు కడితే 1,00,000, స్లాబ్ వేస్తే 2 లక్షలు డిస్బర్స్మెంట్ చేసుకుంటా. రైట్, తెలంగాణలో లోకల్ బాడీ ఫైటింగ్ కు రంగం సిద్ధమవుతోంది. ఈ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరగకపోయినా తమ సానుభూతి పరుల్ని గెలిపించుకోవటం ద్వారా పట్టు నిలుపుకోవాలని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అనుకుంటున్నాయి. అందుకే పొలిటికల్ గేమ్ షురువయింది. ప్రజలకు మీరేం చేశారన్న డైలాగులు పేలుతున్నాయి. చలో పల్లెల్లోనే తేల్చుకుందామంటూ ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అలా పంచాయతీ ఎన్నికలపై కసరత్తు షురూ చేసిందో లేదో ఇలా పొలిటికల్ గేమ్ మొదలైపోయింది. 2024 జనవరి 31వ తేదీ నాటికి తెలంగాణ సర్పంచ్ల పదవీ కాలం ముగిసింది. 6 నెలలైనా ఎన్నికలు జరగకపోవడంతో తెలంగాణలో పంచాయతీ ఎన్నికలను సకాలంలో నిర్వహించడం లేదంటూ దాదాపు 6 పిటిషన్లు నమోదయ్యాయి. వాటిపై వాద ప్రతివాదాలు హైకోర్టులో నడిచాయి. చివరికి సెప్టెంబర్ 30వ తేదీలోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయంలో చాలా వాదోపవాదాలు నడిచాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల ప్రక్రియ చేపట్టాల్సి ఉందని నాడు ప్రభుత్వం జవాబు చెప్పింది. అదే సమయంలో ప్రభుత్వం లోకల్ బాడీ ఎన్నికలకు అంగీకారం తెలిపి ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత సర్కారుపైనే ఉంటుందని, అందుకే సమయం అవసరమని నాడు రాష్ట్ర ఎన్నికల సంఘం అంది. ఫైనల్ గా బీసీ రిజర్వేషన్ల వ్యవహారం కేంద్రం దగ్గర, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది. దీంతో పార్టీ పరంగా బీసీలకు 42% టికెట్లివ్వాలని కాంగ్రెస్ అనుకుంటోంది. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం పోలింగ్ విషయంలో మరింత అలర్ట్ అవుతోంది. హైకోర్టు విధించిన డెడ్ లైన్ సమీపిస్తుండటంతో కసరత్తు స్పీడ్ చేసింది. ఆగస్టు 28వ తేదీలోపు గ్రామ పంచాయతీల ముసాయిదా ఓటర్ల జాబితా తయారు చేసి గ్రామ పంచాయతీ, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ప్రదర్శించాలని జారీ చేసిన నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. ఇక ఆ మరునాడే అంటే ఆగస్టు 29వ తేదీన ఎంపీడీఓల ద్వారా మండల స్థాయిలో వివిధ పొలిటికల్ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తారు. ఆగస్టు 30వ తేదీన ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరించనుంది ఈసీ. అలాగే ఆగస్టు 31న జిల్లా పంచాయతీ అధికారి గ్రామ పంచాయతీల వార్డుల వారీగా ఫోటో ఓటర్ ఫైనల్ లిస్ట్ పబ్లిష్ చేస్తారు. ఆ తరువాత 1-2 రోజుల్లో నోటిఫికేషన్ రావటం ఖాయంగా కనిపిస్తోంది. పంచాయతీ ఎన్నికలు 2 లేదా 3 దశల్లో నిర్వహించే అవకాశం ఉంది. ఒకవైపు లోకల్ బాడీ పోల్స్ పై వేగం పెరుగుతుంటే ఇటు రాష్ట్రంలోని పొలిటికల్ పార్టీల మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని కేటీఆర్ అంటున్నారు. అధికారంలోకొచ్చి 20 నెలలైనా ఏమీ చేయలేకపోయారని, వాటికి ఓటు రూపంలో బదులివ్వాలంటున్నారు. నిజంగానే 20 నెలల పరిపాలన మీకు నచ్చకపోతే, 20 నెలల్లో వీళ్ళు చేసిన మోసం మీకు అర్థమైతే, మీకు చెప్పిన ప్రతి మాట డొల్ల మాట, వీళ్ళు చెప్పిన ప్రతి హామీ డొల్ల హామీ అని మీకు అర్థమైతే తప్పకుండా స్థానిక సంస్థల్లో తగిన విధంగా తీర్పునియండి. వీళ్ళకు బుద్ధి చెప్పండి. వీళ్ళు చేసిన మోసానికి కర్రు కాల్చి వాత పెట్టండి. ఎందుకంటే కొంతమంది మాట్లాడతారు, ఏమున్నదే స్థానిక సంస్థల్లో మళ్ళీ కేసీఆర్ రాడు కదా ఇప్పుడే అని మాట్లాడతారు. కరెక్ట్, కేసీఆర్ రాడు, కానీ వీళ్ళు చేసిన మోసం మరి మీరు ఒప్పుకున్నట్టు అవుతుంది. వీళ్ళకే ఓటేస్తే మళ్ళీ వీళ్ళు చేసిందే కరెక్ట్ అని చెప్పినట్టు అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఆలోచించి ఓటేయండి తప్ప ఆగం కాకండి. కేటీఆర్ కామెంట్స్ పై కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. దుర్గం చెరువు దగ్గర కేబుల్ బ్రిడ్జ్ ఒకటి కట్టి అక్కడ సెల్ఫీ పాయింట్ పెట్టి కేటీఆర్ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడంటూ ఫైర్ అయ్యారు ఎంపీ చామల. గోల్కొండ గాని కాంగ్రెస్ ముఖ్యమంత్రుల హయాంలో వచ్చినటువంటి
రాజీవ్ గాంధీ అంతర్రాష్ట్రీయ ఎయిర్పోర్ట్ కానీ, ఓఆర్ఆర్ కానీ, లేకపోతే హైటెక్ సిటీ కానీ, మెట్రో కానీ, వీటన్నిటి గురించి నాకు తెలిసి కేటీ రామారావు గారికి పిలవక మాట్లాడిండా, లేకపోతే ఆయన అమెరికాలో ఉన్నప్పుడు ఇవన్నీ కట్టిరు కాబట్టి ఆయన ఇండియాకు వచ్చి వాళ్ళ నాయన ముఖ్యమంత్రి అవుతాడన్న ఆలోచనతో ఇండియాకు వచ్చినాక, వాళ్ళ నాయన వచ్చినాకనే ఈ రాష్ట్రంలో ప్రజలు 3 పూటల భోజనం చేస్తున్నారు. వాళ్ళ నాయన వచ్చినాకనే ఈ రాష్ట్రంలో అందరూ ఆయన లెక్క సూటు పూట వేసుకొని తిరుగుతున్నారు అన్న ఆలోచనలో ఉన్నట్టు క్లియర్గా కనపడుతుంది. వాళ్ళ హయాంలో జరిగింది ఏందయ్యా అంటే, ఓ 4 ఫ్లైఓవర్లు, ఒక సెల్ఫీ పాయింట్ దుర్గం చెరువు దగ్గర. ఆ సెల్ఫీ పాయింట్ పెట్టుకొని సెల్ఫీ డబ్బా కొట్టుకుంటుండు కేటీఆర్. సో ఇది ఇక్కడితో ఆగేది కాదు. పొలిటికల్ డైలాగ్ వార్ ఇంకా కొనసాగటం ఖాయమే. మరి లోకల్ ఫైటింగ్ లో జనం మూడ్ ఎలా ఉందో తెలిసిపోతుందా? ఎక్కడా తగ్గొద్దు, కేసులు పెట్టినా బెదరొద్దు, స్థానికంలో సత్తా చాటుదాం, ఇది కేటీఆర్ డైలాగ్. ఆల్రెడీ పార్లమెంట్లో గుండుసున్న, కంటోన్మెంట్ బైపోల్లో 3rd ప్లేస్. ఇంకా మీరు చేసేదేంటి? ఇది చామల కౌంటర్. రేషన్ కార్డులు వస్తున్న జనం, రుణమాఫీ అయిన రైతులు, ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్న మహిళలు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, ఇలా ఊళ్ళలో అంతా కాంగ్రెస్ వైపే ఉన్నారన్న ధీమాతో హస్తం పార్టీ నేతలున్నారు. వీటికి తోడు 42% బీసీ రిజర్వేషన్లపై తమ చిత్తశుద్ధి కలిసి వస్తుందంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లోనే నెగటివిటీ బాగా పెరిగిపోయిందన్న ప్రచారం చేయడంలో బీఆర్ఎస్, బీజేపీ ఒక అడుగు ముందుకేశాయి. మరి గ్రౌండ్ లెవెల్లో నిజంగా అలా ఉందా? కొత్త రేషన్ కార్డుదారులు ఎవరు లేరా? పునాదులు, గోడలు, స్లాబ్లు పూర్తి చేసుకుంటున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు లేరా? బస్సుల్లో ఉచిత ప్రయాణం జరగట్లేదా? 2 లక్షల రూపాయల రుణమాఫీ జరిగిన రైతుల సపోర్టు ఉండదా? సన్నబియ్యం రావట్లేదా? ఇలాంటి అంశాలను కాంగ్రెస్ నేతలు ప్రస్తావిస్తున్నారు. దీంతో స్థానిక సమరం చుట్టూ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లతో డీలా పడి కంటోన్మెంట్ బైపోల్లో 3rd ప్లేస్ తో సరిపెట్టుకున్న బీఆర్ఎస్ స్థానికంలో తన సత్తా చాటాలని అనుకుంటోంది. అందుకే కేటీఆర్ గ్రామీణ ప్రాంత బీఆర్ఎస్ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. అంతా యాక్టివేట్ కావాలని, లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటుదామని పిలుపునిచ్చారు. పోలీసులు కేసులు పెట్టినా బెదిరిపోవద్దంటున్నారు. అందరి పేర్లు రాసి పెట్టాలంటున్నారు. ఓవర్ యాక్షన్ చేసినోళ్ల సంగతి చెప్దామంటూ వార్నింగ్స్ ఇస్తోన్న పరిస్థితి. ఇక మనం ఒక్కటే పని చేద్దాం. ఇప్పటి నుంచి కేవలం ఒక్కొక్క ఓటు ఆరుమూరులు అయితేనేమి, మహేశ్వరంలో అయితేనేమి, రాష్ట్రంలో ఏ మూలనైతేనేమి, ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో ఒక్కొక్క ఓటు పరిగేరినట్టు ఏరుదాం. ఏరి కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి బుద్ధి చెబుదాం. ఎక్కువ ఆయాసం పడే అవసరం కూడా ఏం లేదు. మీరు ఒకటే పని చేయండి. నాకు తెలిసి మీ మీద కేసులు పెడతారు, బెదిరిస్తారు, పోలీసు వాళ్ళు ఆగమాగం చేస్తారు, ఫోన్లు చేస్తారు. ఒక పోస్ట్ పెట్టగానే ఏమైనా తమ్మి నీ ఫ్యూచర్ చెడిపోతుంది, ఎందుకు పెడుతున్నావు అని పోలీసుడు కాంగ్రెస్ కార్యకర్త కంటే ఎక్కువ వాడు ఓవర్ యాక్షన్ చేస్తాడు. మీరు ఒకటే యాద పెట్టుకోండి, మనం 10 ఏళ్ళు 2014 నుంచి 23 దాకా ఎన్నడూ కూడా ఆనాడు మన అధికార వ్యవస్థను రాజకీయం కోసం వాడుకోలేదు. ప్రెస్ మీట్లు పెట్టకపోతే జనం మర్చిపోతారన్న భయంతో బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని ఎంపీ చామల ఫైర్ అయ్యారు. గత 10 ఏళ్ల పాలన చూసుకుంటే ఏం చేశారో వారికి అర్థమవుతుందని కౌంటర్ ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఇప్పుడు మాట్లాడటమేంటని క్వశ్చన్ చేస్తున్నారు. రోజు పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం 3 పూటలు ప్రెస్ మీట్లు పెట్టాల్సిందే. ప్రెస్ మీట్ పెట్టకపోతే పూట గడవని పరిస్థితికి వచ్చిర్రు. ఎందుకంటే ప్రజలు మర్చిపోతున్నారు అనుకుంటుర్రు, ప్రజలు గుర్తుపట్టరు అనుకుంటుర్రు, ప్రజలు వీళ్ళని పట్టించుకోరు అనుకుంటుర్రు. ఎందుకంటే ఇలా చూస్తే ఎట్లుందంటే, పతివత పరమాన్నం వండితే తెల్లారిన దాకా చల్లారలేదట కేటీఆర్ గారి పరిస్థితి అట్లుంది. ఎందుకంటే ఈయన అన్ని పతివత మాటలు మాట్లాడుతుండే. ఒక్కొక్కసారి 10 ఏళ్ల పాలన చూసుకుంటే మొత్తం కనపడతాయి మన పతివత మాటలన్నీ. హైదరాబాద్ లో కూర్చుని కేటీఆర్ మాట్లాడుతున్నారని, 20 నెలల్లో జరిగిన అభివృద్ధి కనిపించట్లేదా అన్నది కాంగ్రెస్ ప్రశ్న. ఎన్నికలు పెడితే కాంగ్రెస్ ఎవరికి ఏం చేసిందో తెలుస్తుందన్నారు ఎంపీ చామల. వాళ్ళ హయాంలో 10 సంవత్సరాల 2 బెడ్రూమ్ల ఇల్లులు కేవలం వాళ్ళ అయ్య ముచ్చటకు, అల్లుడో తేడ వండుకోవాలి, బిడ్డో తేడ వండుకోవాలి ముచ్చటకే అంకితమైనవి తప్ప అవి ఎప్పుడు గ్రౌండింగ్ కాలే. ఇవాళ 3500 ఇల్లులు ప్రతి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో పోయి కొబ్బరికాయలు కొడుతున్నారు, ఇంటింటికి పోయి ఆ ఇళ్లలో పోయి చీరలు పెడుతున్నారు ఇల్లులు కట్టిన.
ఇది కనపడతలేదు కేటీఆర్. అటు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్ తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందింది. దీన్ని కేంద్రానికి పంపించారు కూడా. అయితే కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో బిల్ను ఆమోదించాలంటూ తెలంగాణలోని అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలు ఢిల్లీ వేదికగా ఆందోళనలు చేపట్టాయి. ఫైల్ మాత్రం ముందుకు కదలట్లేదు. ఇంకోవైపు బీసీ కోటా బిల్ ఆమోదం కోసం అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ, బీఆర్ఎస్ లు ఒకదానిపై మరొకటి విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడంపై తెలంగాణ ప్రభుత్వం తాజాగా మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు న్యాయపరమైన వివాదాలు తలెత్తకుండా సలహాలు తీసుకుంటోంది. ఇప్పటికే అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి అభిప్రాయం కోరారు. అలాగే ఢిల్లీలోనూ న్యాయ కోవిధులతో చర్చలు జరుపుతున్నారు. పార్టీ పరంగా 42% కోటా ఇస్తామని బీఆర్ఎస్ ఎందుకు ముందుకు రావట్లేదని కాంగ్రెస్ క్వశ్చన్ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ చేద్దాం అనుకున్నా, ఎవరన్నా కోర్టు కేసులు వేసినా కానీ మేమందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చినాం. 42% రిజర్వేషన్లు లోకల్ బాడీ ఎన్నికలల్లో ఓబీసీలకు ఇస్తాము అని చెప్పి ముందుకు రండి. కొన్ని ఆ చిత్తశుద్ధన్న ప్రకటించండి. ఊకే ఆ సొల్లుబొల్లు మాటలు మాట్లాడకుండా. అదైతే మీ పార్టీ నిర్ణయమే కదా. దీనికి రాజ్యాంగ నిపుణులు అవసరం లేదు కదా మీరు మీ పార్టీని నిర్ణయించుకోవడానికి. మాకంటే మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి, మేము ఆర్డినెన్స్ పాస్ చేసినాం కాబట్టి ఈరోజు మా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఢిల్లీకి పోయి అక్కడ న్యాయవాదులతో మాట్లాడి దీన్ని ఎట్లా అడ్డంకులు లేకుండా చేసుకోవచ్చు, దీన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనే దాని మీద చర్చ నడుస్తుంది. మరి మీ పార్టీలు అయితే మీ పార్టీలు సొంతంగా ఇవ్వచ్చు. ఎట్లా మేము ఇద్దామని అనుకుంటున్నాం కదా మా సైడ్ నుంచి. మరి ఆ విషయం చెప్పకుండా ఎన్నికలకు వస్తారా, దమ్ముందా, దమ్ము లేదు, బై ఎన్నికలకు వస్తారా, గతం 60 మంది ఎమ్మెల్యేలను జాయిన్ చేయించుకుని, ఎంపీలు జాయిన్ చేయించుకున్నాడే పతివత మాటలు మాట్లాడుకుంటా ప్రజలందరూ కళ్ళు మూసుకుర్రు, గతం చరిత్రను మర్చిపోయారు. మేము చాలా గొప్ప నాయకులము, ఈ రాజ్యాంగానికి నిబంధనలతో పనిచేసినటువంటి నాయకులమని కొందరు. కొంతమంది ఆ పార్టీ అధికారంలో ఢిల్లీలో ఉండి కూడా ఈ పనులు కాకుండా చేస్తున్నటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఇప్పుడు లోకల్ ఫైట్ నేపథ్యం అటు జూబ్లీ హిల్స్ బైపోల్ కు టైం దగ్గర పడుతుండడంతో జరుగుతోన్న చర్చ ఏంటంటే బీఆర్ఎస్ ఎంతవరకు పుంజుకుంటుంది, సత్తా చాటుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారుతోంది. ఎందుకంటే 2 ఏళ్ల పాలనతో కాంగ్రెస్ పనితీరుపై జనం ఎలా ఆలోచిస్తున్నారన్న విషయం ఈ ఎన్నికల ద్వారానే తేలుతుంది. అదే సమయంలో బీఆర్ఎస్ పవర్ఫుల్ ప్రతిపక్షంగా పని చేస్తోందా లేదా అన్నది కూడా తేలబోతోంది. నిజానికి బీఆర్ఎస్ కు ప్రధాన మైనస్ పాయింట్ ఏంటంటే కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కే పరిమితం కావటం. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు జరిగి కొన్ని నెలలు గడిచాయి. భారీ బహిరంగ సభలో ఇకపై జనంలోనే ఉంటానని కేసీఆర్ చెప్పారు. ఏప్రిల్లో జరిగిన ఈ సభ తరువాత కేసీఆర్ జనంలోకి ఎక్కడా రాలేదు. అదే సమయంలో బీఆర్ఎస్ లోనూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవితల మధ్య ఆధిపత్య పోరు జనంలో డివైడ్ టాక్ కు కారణమవుతోంది. ఎవరికి వారి పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకుంటుండడం మైనస్ గా మారుతోంది. ఫ్యామిలీ గ్రూప్ వార్ నడుస్తుండడంతో క్యాడర్ కూడా నిరుత్సాహంగా కనిపిస్తున్నారు. వారిలో జోష్ రావటం లేదు. ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ కారు ఎలా ముందుకు వెళుతుందన్నది కీలకంగా మారుతోంది. స్థానిక సమస్యలను ప్రస్తావించినా కథ మారుతుందా లేదా అన్నది చూడాలి. బీజేపీ కూడా చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. పంచాయతీ లోకల్ బాడీ ఎన్నికలకు ముందు గతంలో బీఆర్ఎస్ లో కీలకంగా ఉన్న నేతలకు గాలం వేస్తోంది. ఇప్పటికే గువ్వల బాలరాజు బీజేపీలో జాయిన్ అయ్యారు. అన్ని జిల్లాల్లోని బీఆర్ఎస్ నేతల్లో కొందరు బీజేపీతో టచ్ లో ఉన్నట్లు చెప్తున్నారు. వారు కూడా ముహూర్తం చూసుకుని కమలం పార్టీలో జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అటు లోకల్ బాడీ ఎన్నికల్లో సాధారణంగా ప్రభుత్వంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఎడ్జ్ సహజంగానే ఉంటుంది. ఎందుకంటే అధికార పార్టీలో ఉంటే అభివృద్ధి పనులు, నిధుల ప్రవాహం వేగంగా ఉంటుందన్న లెక్క జనంలోనూ ఉంటుంది. అయితే ఈ కలిసి వచ్చే అంశాలను హస్తం పార్టీ ఎలా అందిపుచ్చుకుంటుందో చూడాలి.